హాయ్ గాయ్స్, మన ప్రభాస్ అన్న లేటెస్ట్ గా చేస్తున్న సినిమానే కల్కి 289 AD రీలోడ్ ఎపిసోడ్ అయితే కల్కి టీం అయితే అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఇందులో మన డైరెక్టర్ నాగశ్విన్ మాట్లాడుతూ కల్కి స్టోరీ అన్నిటికి ఎండింగ్ అట, కలియుగం ఎలా ఉండబోతుంది అండ్ స్టార్ వార్స్ ఎట్లాంటి హాలీవుడ్ సినిమాలు మన డైరెక్టర్ నాగశ్విన్ చూసినప్పుడు మన తెలుగు నుంచి భైరవ దీపం అలాగే ఆదిత్య 369 ఇవి మన స్టోరీలు కాదా, ఎప్పుడు అన్ని వెస్ట్ లోనే జరగాల అని అనిపించేదట. మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం లాస్ట్ అవతారం కృష్ణావతారంతో మహాభారతం అయితే ఎండ్ అవుతుంది. దాని తర్వాత కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఇదంతా కూడా ఒక ఇమాజినేషన్ తో రాశారట. మన కలికి అవతారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, మనం చదివిన పురాణాలకి ఎథిక్స్ కి ఈ కథ క్లైమాక్స్ ఇస్తే ఎలా ఉంటుంది. కలి అనేవాడు ప్రతి యుగంలో అయితే ఉంటాడు, ఒక్కొక్క రూపం, లైక్ రావణుడు, దుర్యోధనుడు, అలాగే కంసుడు, హిర్యాన కంసపుడు, అలాగే మరి కలికిలో ఒక అల్టిమేట్ రూపం తీసుకుంటే ఎలా ఉండబోతుంది, మరి ఆ కలి అంతమైంచే హీరో ఎలా ఉంటాడు అండ్ చీకటి వెలుగు వాట్ ఈస్ ద క్లైమాక్స్ అనేది రాసుకుంటే లిటరలీ 5 సంవత్సరాలు అయితే పట్టిందట. సో వాళ్ళ తీసిన కలికిని మనం చూస్తుంటే వాళ్ళకు క్యూరియాసిటీ కలుగుతుందట. సో ఇదంతా కూడా మన నాగశ్విన్ అయితే డిస్కస్ చేశాడు. సో ఇదిగా రీలోడ్ ఎపిసోడ్ స్టోరీ అయితే మరి రివ్యూ అండ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ప్రభాస్ అన్న కల్కి మూవీ గురించి ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో ఛానల్ అంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.